ఏదో ఇప్పుడు చిన్న ఒక బరువు అంటే చేసుకొని పట్టుకుంటే మరి అడగదు. నా పేరు నాగేశ్వరరావు. ఇనగాలి గ్రామం అది. ఇక్కడ 1986-87 బ్యాచ్ 10th క్లాస్ వరకు చదువుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతము ఎన్పిడిసిఎల్ ఎన్పిడిసిఎల్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాము. ఖమ్మంలో పనిచేస్తున్నాము. ఖమ్మంలో ఉంటున్నాము. నాకు 2 పిల్లలు. పెద్ద పాప ఎంటెక్ చదువుతుంది. బాబు బీటెక్ అయిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. ఇట్లా అందరితోని కలిసి గెట్ టుగెదర్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు ఏమి తిరిగిన రోజుల్లోనే కలిసి చదువుకున్నాం. ఇప్పుడు అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రసాదరావు 96-97 10th రావణపాలెం జెడ్పీఎస్లో చదువుకున్నాను. 86 నాది సబ్కటపాలెం స్వగ్రామం. నేను టీచర్గా కరగూడ మండలంలో చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. ఒక ఆయన ఫుడ్ టెక్నాలజీ అయిపోయింది, పెద్ద ఆయన బీటెక్ అయిపోయింది. ఇంకేం చెప్పాలి? మా మిస్సెస్ జి నిర్మకుమారి. ఆమె గురుకుల పాఠశాలలోని ఇంగ్లీషు పీజీటీగా చేస్తూ ఉంది, రేడుగూడి మండలం. ఓకే, నేను జగదీష్ని. మాది స్వగ్రామం వచ్చేసి పెగలపాడు. మేము 9th 10th మేనవరం నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. 86-87 బ్యాచ్ మాది. నాకు 2 పిల్లలు. మా పాప జాబ్ చేస్తుంది ఎల్ఎన్టీలో. మా వాడు ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు హైదరాబాద్లో. నేను హైదరాబాద్లో స్థిరపడిపోయాను. మా మేడం వచ్చేసి హౌస్ వైఫ్. ఓకే, అందరిని కలుసుకోవడం హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. రారా బాబు. చంద్రశేఖర్ పేరు చెప్పండి. చంద్రశేఖర్ అందుకే అరే రారా. నా పేరు జట్ల శ్రీనివాస్. సువర్ణకంఠ రామారావు అని ప్రజెంట్ అక్కడ ఉండే బెంగాల్ నుంచి రాత్రి వచ్చిందట. వదిలేస్తారు చూడండి. అవునా? మండపేటలో ఉన్నాడు, రాలేకపోతున్నాడు. నా పేరు చంద్రశేఖర్ అండి. మాది చొప్పగట్లపాలెం. ప్రస్తుతం జీకొండూరులో ఉంటాం. మాది ప్రింటింగ్ ప్రెస్, రవి ప్రింటర్స్ అండి. అక్కడ షాప్ పెట్టుకొని ఉన్నాం. మాకు 2 పిల్లలు, బాబు పాప. 2 బీటెక్ చదువుతున్నారు. నా పేరు శ్రీనివాసరావు అండి. 10th క్లాస్ దాకా జెడ్పీఎస్ఎస్ హై స్కూల్లోనే చదివింది సార్. అంతా మా కలయిక ఆనందంగా ఉంది. మేము ఇసన్నపేట వెళ్ళి నేను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నా, వాంటకం వర్కర్గా లారీ వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాం. మా కలయిక అందరికీ ఆనందకరంగా ఉంది. ఇక్కడికి వెళ్ళడం చాలా శుభసూక్ష్యం. ఇక్కడ క్లాస్ పరిచయం ఎంత మధ్యలో ఆగిపోయి వ్యవసాయం పని. బొమ్మారెడ్డి శ్రీనివాస్, పాలకేంద్రం. మా వైపు జ్యోతి, అది కూడా పాలకేంద్రం. 2 పిల్లగాళ్ళు. ఒకడే హైదరాబాద్లో మెడికల్ షాప్లో ఉంటాడు, పెద్దవాడు ఇక్కడ బీట్ షాప్లో మెయింటైన్ చేసుకుంటాడు, వైన్ షాపులు పెట్టుకుంటాడు. నా పేరు జి రవి. నేను సిఆర్పిఎఫ్లో జాబ్ చేస్తున్నా. 1986-87 10th రావణపాలెం చదివాను. ప్రజెంట్ సిఆర్పిఎఫ్లో జాబ్ చేస్తున్నాను విశాఖపట్నం.
ఒక్కరి దగ్గర పెట్టేస్తే వాళ్ళు ఎందుకంటే గ్రూప్ అంటే ఎప్పుడు వస్తాను కానీ గ్రూప్లో కాదు, ఇది మన మెమరీస్ అన్నమాట. పలానా వాళ్ళు ఎలా ఉన్నారని కొంతమంది రాని వాళ్ళు ఉంటారు. ఆ రోజు మేము వచ్చిన తర్వాత డేట్ ఫిక్స్ చేసాము. ఫిక్స్ అయిన తెల్లారే కృష్ణారెడ్డి శ్రీధర్కి ఫోన్ చేశాము. వాళ్ళు మేము కంపలోన పోయి నా నుంచి ఇద్దరం కలిసి నేను కృష్ణారెడ్డి, దేవదానం, మరి శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు పోయి రాంబాబు గారిని మోహన్ గారిని కలవడం జరిగింది. వాళ్ళు చాలా ఆప్యాయతగా పలకరించి ఎట్లలోనే చాలా స్నేహభావంతో మాట్లాడారు. తప్పకుండా వస్తాం, మీరు టైం చెప్పండి, ఆ టైం కానీ వస్తానంటే మేము తయారు కాకుండా ఈ స్టేజ్ తయారు కాకుండా సార్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. 10 గంటలంటే 10 గంటల లోపలే వచ్చారు సార్ వాళ్ళు. ఈ కార్యక్రమం చాలా ఇంట్రెస్టెడ్గా ఎప్పుడు అన్నట్టుగా వాళ్ళు వెయిటింగ్లోనే ఉన్నారు. వెయిట్ చేశారు, మంచి కోఆపరేట్ ఇచ్చారు, మాకు మంచి సహకరించారు. ఇట్లా చెప్పగానే ఓకే ఎనీ టైం ఎప్పుడు రావాలని వస్తాం. మరీ ముఖ్యంగా కొంతమంది ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా రావడం జరిగింది. ఉదయాన్నే
సువార్తమ్మ ఫోన్ చేశాను టీచర్ గారికి. నేను రావట్లేదు అన్నానికి నాకు చాలా బాధ అనిపించింది. నేను రాకపోతే అమ్మా, లేకపోతే నేనంత బయట చేసుకొని వస్తాను పాల్గొంది అన్నాను. లేదని వస్తారు. ఆ గారు వచ్చారు. నా దగ్గరలో ఉన్న ఏజమ్మ గారు రాలేదు. ఆ పెట్టిండు అంటే సంతోష్ కుమారి మార్చింది. నాకు కూడా రాలేదు, వస్తున్నారు ఆ తల్లి అన్నారు. తర్వాత ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలోని లేడీస్లోని వరలక్ష్మి మంచి సహకరించింది. వరలక్ష్మికి కూడా మా ధన్యవాదాలు. తర్వాత దాని టైంలో కూడా రిస్క్ తీసుకొని రావడం జరిగింది. వాళ్ళకు కూడా విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇంకా నాకు గవర్నర్ ఎవరంటే సరస్వతి గారు ఫోన్లో స్టార్ట్ చేసిందిగా కోరుకుంటూ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. రావణపాలెం 86, 87 మీతో పాటు చదివాడే సిగ్గుపడుతున్నాడు. కానీ అందరూ వచ్చినట్టు థ్యాంక్స్. నాకేం చెప్పడం రాదు. అందరూ వస్తున్నారు. పూర్వ విద్యార్థులందరికీ, తోటి సహోదరులు మరి సహోదరులకు మీ అందరికీ కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను పొట్టిలపాటి యేసోబిని, రావణపాలెం చర్చి పక్కన మదిర పక్కన చిలియమాడు కిరాణా షాపు చేస్తున్నాను. నేను మీ అందరికీ కూడా హృదయపూర్వకపు వందనం తెలుస్తున్నాను. థ్యాంక్స్ అండి మీరు అందరూ వచ్చినందుకు. మాట్లాడి సిగ్గుపడి ఈరోజు 50కి రీచ్ అయ్యారు. 55 కూడా రీచ్ అవుతున్నారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్రాముఖ్యంగా మా గురువులను కలుసుకునే మంచి ప్రివిలేజ్ దొరికింది. వారితో ఉన్న సంబంధం చాలా గొప్పది. చాలా అంటే ఎంత గొప్పది. తర్వాత కొన్ని వర్డ్స్ వారి గురించి కూడా చెప్పాలని అనుకుంటున్నాను. ప్రాముఖ్యంగా మీ అందరితో అంటే చిన్నప్పుడు కలుసుకున్నా కానీ తర్వాత టీచర్ చూస్తుంటే అందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి గుర్తుపట్టలేని పరిస్థితి అయిపోయింది. మీ పేరేంటి అని ఎవరికి ఆడుకోవాల్సి వస్తుంది. సరే, ఏది ఏమైనా మంచి అవకాశం ఉంది. దాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా నేను కాళ్ళూరి సువార్తమ్మను, ప్రస్తుతం టీచర్గా అశ్వరాపేటలో జడ్పీహెచ్ఎస్ స్కూల్లో బయాలజీ టీచర్గా పనిచేస్తున్నాను. మంచి మాకు ఇంత పునాది వేశారు. ప్రాముఖ్యం ఏంటంటే రాంబాబు సార్ బహుశా నేను 6th, 7th చదువుతున్నప్పుడు ఒక ఇంగ్లీష్ వర్డ్ అడిగారు. COULD. ఆ వర్డ్ని ఎట్లా పలకాలో అందరినీ అడిగారు. సో చివరికి సువార్త చెబుతుంది అన్నారు. నేను కూడా COULD అంటే కుళ్ళు అని చెప్పాను. అందరూ కూడా కుళ్ళు అన్నారు. సో నా నుంచి కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. నేను కూడా కుళ్ళు అనేసరికి తుస్ అన్నారు. అంటే నువ్వు కూడా ఫెయిల్ అయ్యావు అన్నట్టు. తర్వాత శ్రీనివాస్ గారిని చెప్పుకోవాలంటే మా అమ్మ ఒకసారి పనికి పోయి వస్తుంటే మీ అమ్మ ఎందుకో బాగా చదవట్లేదు అని అన్నప్పుడు మా అమ్మ వచ్చి చెప్పింది, నువ్వు స్కూల్లో ఆ క్లాస్లో బాగా చదవట్లేదు అంటాను. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. ఎందుకంటే 12 వరకు కూడా చదివేదాన్ని. అప్పుడు ఏంటంటే సార్ గ్రూప్స్గా డివైడ్ చేశారు పిల్లల్ని అందరినీ. మనల్ని గ్రూప్స్గా చేసినప్పుడు క్వశ్చన్స్ వేసేవారు. సో మా గ్రూపే ఫస్ట్ వచ్చేది. సో దాన్ని బట్టి సార్ ఆ విధంగా నాకు స్ఫూర్తిగా నాకు అనిపించింది. అలా పునాది వేయటం వల్లే ఈ దినమున నేను ఈ స్థితిలో ఉన్నానని భావిస్తున్నాను. అదేవిధంగా వెంకటప్పారెడ్డి సారు, మోహన్ సారు చక్కగా మంచి ఆరోగ్యాలతో మిమ్మల్ని చూసే మంచి ధన్యతండి మాకు దొరికింది. అందుని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తాను. సో అందరికీ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా థ్యాంక్స్. ఈ మంచి అవకాశాన్ని మీరు ఎంతగానో కష్టపడి ఏర్పాటు చేసి ఈ మంచి అవకాశాన్ని థ్యాంక్స్. మా గురువు గారికి, నా తోటి విద్యార్థులందరికీ
నమస్కారం. అంటే నేను చిన్నప్పుడు మా నాన్నగారు పిల్లడప్పుడే చనిపోయారు. నాకు చదవడానికి అవకాశం లేదు. అంటే మార్నింగ్ వచ్చేసి చేలో పనులు, సాయంత్రం మధ్యాహ్నం ఇదే జరిపోయింది. మా అమ్మగారు పని చేసింది కాబట్టి. కాకపోతే ఇప్పుడు అందరూ అప్పుడప్పుడు కలుసుకుంటారు. ఏంటంటే ఎంత హ్యాపీ. మనం ఏంటంటే మనం బతుకున్నంత కాలం కూడా గుర్తుపెట్టుకునే మంచి అవకాశం వచ్చింది అందరికీ. చూసి ఉండొచ్చు, పేరు చూసో పేరు రెండు కలవాలి. రెండు కలవాలంటే స్టేజ్ మీదకి వస్తే పేరు ఫేస్ రెండు కలుస్తాయి. ఈ పలానా అని తెలుస్తుంది. అంతే. జస్ట్ మీరు మీ నేము, నేను పొలం పని చేస్తాను. ఓకే. తర్వాత మనకి పాపం ఎంతో ముందుగానే నేను ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ సార్, గడ్డిపేట హైదరాబాద్. మాకు సార్ బంధువు అవుతారు శ్రీనివాసరావు గారు. మేము తెలియకపోవచ్చు శ్రీనివాసరావు గారికి, కానీ శ్రీనివాసరావు గారు మాకు బంధువు అవుతారు. ఏం కాదులేమ్మా. ఎక్కడ పంతులు ఎక్కారు రా బాబు. మన పాఠాలు చెప్పిన పంతులు ఎక్కుతున్నారు. శ్రీనివాసరావు గారు మిస్సెస్ కూడా వచ్చింది. ఆమె ఎక్కించి కూర్చోబెట్టి చెప్పండి అన్నా. ఏమండి
పాలన నుంచి అశ్వపేట. ఇద్దరేంటి ఇప్పుడు సర్పంచ్లా మూడు వీళ్ళిద్దరు సర్పంచ్ వాళ్ళ గప్పవల్లో ఫైనాన్స్ క్లాస్మేట్స్ వాళ్ళిద్దరు వాళ్ళకి సేదరెడ్డి కృష్ణారెడ్డి అప్పుడు సైకిల్ వేసుకొని వచ్చేది ఐదో పని ఎక్కిన ప్రకాశాన్ని తిప్పుతాను ప్రకాశం చూడండి ఒకసారి కెమెరా చూడండి ఒకసారి ఏమండి ఏమండి సార్ చూడండి సార్ అలా చూడండి సార్ ప్రకాశం కొంచెం ప్లేస్లు వచ్చినట్టు చూడండి సార్ ఒకసారి సైడ్ కొండి ఒకసారి అలా పట్టుకోండి ఒకసారి మీరు కూడా అమృత వైపు రండి రెడీ ఇచ్చిన ఒకసారి రెండు చూడాలి ఒకసారి సార్ చూడండి ఒకసారి ఏమండి చూస్తుంటే ఒక పాట గుర్తుపడుతుంది కార్తీక దీపం పాలెం గ్రామంలో చదివి అక్షరాభ్యాసం చేసిన జంబాయమ్మ టీచర్ గారికి కూడా నా కృతజ్ఞతలు. ఆమె గారు ఎక్కడున్నా కానీ ఆయుర ఆరోగ్యాలతో అంతా బాగుండాలని, అందులో మనం ఉండాలని కోరుకునే మీ ఒక విద్యార్థి, మీలో ఒక విద్యార్థి. నమస్కారం ఈ సభకు. దేవుని మనసారా కోరుకుంటూ థ్యాంక్స్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన అందరికీ హృదయపూర్వక స్వాగతం. నేను గడ్ల శ్రీనివాసరావుని, నేను ఎంఎస్సీ కంపెనీలో జాబ్ చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇంటికాడ పాల కేంద్రం నడుచుకుంటూ ఉంటాను. ఇద్దరు బాబులు ఉన్నారు. ఒకడు హైదరాబాద్ మెడికల్ షాప్లో ఉంటాడు, రెండో వాడే వైన్ షాప్లో మెయింటైన్ చేస్తాడు. నెక్స్ట్ నరసింహారావు ఉదయం నుంచి మాకు అందరికీ వీడియోలు తీసుకుంటున్నాడు. ఆల్రెడీ ఆయన విలేకరిగా చేస్తున్నాడు. టీవీ ఎస్ఎన్ఆర్ టీవీ. గురువర్యులకు మరియు 38 సంవత్సరాల క్రితం కలుసుకున్న మిత్రులందరూ కూడా కలిసినందుకు అందరికీ కూడా ఈ విధంగా కలుసుకున్నందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా నేను 6-7 ఎకర్ చదివాను. అయితే నేను అందరినీ ఐడెంటిఫై చేస్తే నాతో పాటు చదువుకున్నాడు
జరిగినందుకు కూడా నేను కొంచెం మార్పులు జరగవచ్చు. ముఖ్యంగా నేను 7th వరకు ఇక్కడ చదువుకున్నాను. 8th నుంచి 10th వరకు పెనుబల్లి విఎంఎన్జెల్ స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ కల్లూరు కాలేజ్ చదివాను. డిగ్రీ జేవిఆర్ కాలేజ్ సత్తుపల్లి, పీజీ ఖమ్మం విశ్వరన్ బీజేఆర్ పక్కన పీజీ కాలేజ్ సెంటర్లో చదివాను. నేను ప్రస్తుతం ఎల్ఐసి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో డెవలప్మెంట్ ఆఫీసర్గా చేస్తున్నాను. అదేవిధంగా సరదాగా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి పెట్టుకుంది ఎస్ఎన్ఆర్ మీడియా అని యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. నేను ఇక్కడికి మొన్న 14వ తారీఖున గుర్రాల శ్రీనివాసరెడ్డి, రాజరత్నం, దేవదానం ఫోన్ చేశారు. జస్ట్ ఇదే వీడియో అంబేద్కర్ సెమినార్ నడుస్తుంది మాకు లక్కపల్లి విలేజ్లో. ఆ టైంలో నేను లిఫ్ట్ చేసి తర్వాత ఇంటికి వచ్చాక దేవదానంతో మాట్లాడాను వస్తానని చెప్పేసి. ముఖ్యంగా నాకు ఇక్కడ గంధం శ్రీనివాసరావు గారి సర్టిఫికేట్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. 7th క్లాస్లో ఖోఖోలో నేను రన్నరప్గా ఉంటే సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఇప్పటికీ నా దగ్గర చిరిగి ఉన్నా కానీ ఉంచుకుంటాను. సార్ చెప్పిన మాటలు ఎందుకంటే నాకు ప్రభావితం చేసేది. సార్ అప్పుడు మనకి ఎక్కువ సత్తుపల్లి ఏరియా గురించి చెబుతుండేవాళ్ళు. సత్తుపల్లి, గంగారం ఆ ఏరియా గురించి చెబుతుండే నాకు ప్రాంతీయ అభిమానం, మా ఏరియా కదా అని చెప్పి అనుకునేవాళ్ళు. అదేవిధంగా మోహన్ సారు సైకిల్ మీద గంపలగూడ నుంచి వచ్చేవాళ్ళు, మా బాగా గుర్తు. రాంబాబు సార్ అయితే లోనాగా ఉన్నారు అప్పట్లో. పెట్రోల్ తీసుకొచ్చి దాన్ని పోయడానికి కూడా మన అందరినీ పిలిచి రూమ్లో 10th క్లాస్ ఒక్కటే ఇక్కడ చదివాను నేను. ఇక్కడికి వచ్చిన పూర్వ విద్యార్థులకు గురువులు కాను. అక్కడిలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఒకలో చూసుకోవాల్సిన కష్టం ఉంది కాబట్టి అందరూ వచ్చి మా అర్థం కోరుతున్నాం. మాట్లాడిన వారికి నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు సూర్యప్రకాష్ రావు. మీరు తెలిసే ఉండొచ్చు. నేను టీచర్ కాదు బాబు, నేను ల్యాబ్ రన్ చేస్తాను. పెద్దగా మాట్లాడితే పారిపోతారు. సో అలవాట్లేదు, ఏమనుకోవద్దు. ముందుగా అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా ఆధునిక బ్యాచ్ అర్థమైంది కదా, అందరికీ వందనాలు. లేడీస్ తరఫున వాళ్ళందరికీ వందనాలు. ముందుగా 1986-87 బ్యాచ్ 10వ తరగతి నాతో చదువుకున్న తోటి ఫ్రెండ్స్కి అందరికీ వందనములు. అట్లే గురువులకు వందనములు తెలియజేస్తున్నాను. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఖమ్మం పల్లెపల్లి సెక్షను, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో. మాది ఎన్నికాలి గ్రామము. నా పేరు నాగేశ్వరరావు. నాకు 2 పిల్లలు, పాప బాబు. పాప ఎంటెక్ చదువుతుంది, బాబు బీటెక్ అవుతుంది. మేము ఎనగాల నుంచి ఆ రోజుల్లో రోడ్డు కూడా సరిగా లేదు. నడుచుకుంటూ 2-3 కిలోమీటర్ల రోజు. మధ్యాహ్నం అప్పట్లో క్యారేజ్ కూడా తీసుకొచ్చుకోవాలంటే నామోషిగా ఫీల్ అయ్యేవాళ్ళం. మార్నింగ్ తిని మన నైట్ 5:30 వరకు 6 గంటల వరకు అట్లే చాలా కష్టపడినాం. సరైన రోడ్డు సౌకర్యం లేదు, చాలా కష్టాలు పడి చదువుకున్నాను. మా ఇంట్లో అయితే అప్పట్లో నేను 10th చదివేటప్పుడు కరెంటు కూడా లేదు, చిన్న లైట్తోనే చదువుకున్నాను. ఆ లైట్ కూడా మా ఇంట్లో పని చేసేటప్పుడు ఒక లైట్ కూడా అటు ఇటు తీసుకెళ్ళేవాళ్ళు. జాగ్రత్త తీసుకుని చదువుకుంది కానీ వాళ్ళు. అంత కష్టపడి చదువుకున్నాం. హాస్టల్లో చదువుకున్నాం. తర్వాత భద్రాచలం పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వచ్చింది. అక్కడతోనే నేను కొంచెం ఆ పాలిటెక్నిక్ కాలేజీలో మంచిగా సదుపాయాలు ఉన్నాయి, చదువుకున్నాను. నేను ఇప్పటికీ 2002లో సబ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ప్రజలకు సేవ చేసే అది దేవుడు కల్పించాడు. ఆ సౌకర్యాన్ని అవకాశం ఇచ్చినందుకు దేవుడికి మరియు నన్నుకన్నా నా తల్లిదండ్రులకు అట్లే మా సార్స్కి అందరికీ ముందుగా వందనాలు తెలియజేస్తూ నేను ఇక ముగిస్తున్నాను. వేదిక మీద ఉన్న గురువులకు, వేదిక ముందున్న నా తోటి విద్యార్థి గురువులు అంటే నాకు 100 మంది గురువులు ఉన్నారు. వెళ్ళిన దగ్గరల్లా కొత్త టీచర్స్, కొత్త ఫ్రెండ్స్, అట్లా డిగ్రీస్ అట్లా. ఇంకా ఆ రోజు ఆటలు పాటలు, ఆ రోజు మాటలు, ఆ రోజు నడిచిన పాటలు ఎవి కూడా మర్చిపోలేదు. జ్ఞాపకం అంటే అందరూ అనుకుంటారు జ్ఞాపకాలు గతం అనుకుంటారు.
కానీ నా దృష్టిలో జ్ఞాపకం అనేది గతంగా వర్తమానం ఎప్పుడు మనతోనే ఉంటాయి జ్ఞాపకాలు. మనం పోయే వరకు ఆ జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి. ఇబ్బందుల్లో ఉన్న, ఆపదలో ఉన్న మనందరం కలిసికట్టుగా వాళ్ళు సహాయం చేసే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటూ జై హింద్. ఒక మంచి మనిషి అంటే మనం అందరం ఎవరన్నా కనుక సహాయం చేయాలని అనుకున్నప్పుడు, ఎవరికన్నా మంచిగా లేనప్పుడు మనం అందరం నిజంగానే సహాయం చేయాలి. మంచి మాట చెప్పావు. నా పేరు వెంకటేశ్వరం, ఎనగాలి గ్రామం. నేను ఇక్కడ స్కూల్లోని 7th నుంచి 10th వరకు ఫ్రెండ్స్ని కలుసుకోవడము. ఏంట్రా